ఈ వీడియోలో ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆ డేటాని కానీ ఆ ఫొటోస్ని కానీ మనం సాసా యాప్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి 21వ తారీఖున జరుపుకుంటాము. ఇప్పుడు ముందుగా మనం ఈ సాసా యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చూద్దాం. తర్వాత డేటాని ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ముందుగా సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన అమరావతి teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు క్రిందకు వస్తే ఇక్కడ మీకు సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించి యాక్టివిటీస్ ఏమిటో కూడా ఇదే లింక్లో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ముందుగా మీరు సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి వద్ద అన్ని పాఠశాలల వారు ఈ క్యాపిటల్ SE తర్వాత అండర్ స్కోర్ తర్వాత డైస్ కోడ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ అండర్ స్కోర్ అంటే క్రింద గీత ఉంటుంది, ఆ విధంగా అండర్ స్కోర్ ఇవ్వాలి. హైపెన్ మధ్యలో ఉండే గీత ఇవ్వకూడదు అనమాట. ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది. క్యాపిటల్ SE అండర్ స్కోర్ డైస్ కోడ్. తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్ ఒకే పాస్వర్డ్ అనమాట. అదేంటంటే క్యాపిటల్ లెటర్స్ లో క్యాపిటల్ P క్యాపిటల్ W క్యాపిటల్ D PWD @1234 ఇదేనమాట. అన్ని పాఠశాలలకు సంబంధించి అందరికి సంబంధించి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్. అదేవిధంగా ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు. 23 - 3 అంటే ఎంత 20 ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. అంతేకాని 23 - 3 అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేయకూడదు. ఇక్కడ యాజ్ టీజ్ గా ఇవ్వకూడదు. ఇదేంటంటే ఒక లెక్క ఇచ్చారు, దీన్ని మనం మైనస్ చేసి అంటే మైనస్ ఉంటే మైనస్ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేసి ఆన్సర్ ని క్యాప్చా వద్ద ఇవ్వాలి. ఈ విధంగా ఆన్సర్ ని క్యాప్చాలో ఇచ్చేసేసి ఇందాక చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. యాప్లోకి మనం లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించి మెయిన్ థీమ్ ఏంటంటే జీరో లెటర్ గవర్నెన్స్. అంటే ఇక్కడ జీరో లెటర్ అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఈ యాక్టివిటీస్ అనేవి చెత్తకు సంబంధించిన అనమాట. అంటే వ్యర్థాలు ఉంటాయి కదా, హానికరమైన వ్యర్థాలు అంటే రోడ్డు మీద చెత్త చెదారం వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ వ్యర్థాలకు సంబంధించిన అనమాట మెయిన్ థీమ్ అనమాట జీరో లెటర్ గవర్నెన్స్. కాబట్టి ముందుగా మనం ఈ యాక్టివిటీస్ని మనం సబ్మిట్ చేయడానికి క్రింద స్టార్ట్ సాసా యాక్టివిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం మనకి 15 రకాల క్వశ్చన్స్ అనేవి ఎస్ నో అడుగుతాయి. ఇవి మనం ఎస్ నో అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడక్కడ మనల్ని ఫోటో అడుగుతుంది, డేటా అడుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ డేటాని ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ముందుగా స్టార్టింగ్లోకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, ఇక్కడ టోటల్గా మన పాఠశాలలో ఎంతమంది అయితే పాల్గొన్నారో మొత్తం టోటల్ నెంబర్ ఇస్తాను అనమాట. విద్యార్థులు, పేరెంట్స్ ఎవరైనా ఉంటే పేరెంట్స్, టీచర్స్ టోటల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఎవరైనా సరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా పాల్గొని ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. నెక్స్ట్ ఇక్కడ వారికి సంబంధించి డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. వారి యొక్క పేరు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మన ఫోటోని కూడా క్యాప్చర్ చేస్తాము. ఇక్కడ ప్రతిసారి మనం ఫోటోని తీసుకోవడానికి 2 రకాలుగా ఫోటోని తీసుకోవచ్చు అనమాట. మనం ఈ ఫోటో సింబల్ మీద క్లిక్ చేయగానే క్యాప్చర్ ఇమేజ్, చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి 2 ఆప్షన్స్ వస్తాయి. క్యాప్చర్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా లైవ్లో ఫోటో తీయవచ్చు. అదే చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అంటే ఆల్రెడీ మన యొక్క ఫోన్ మెమరీ కార్డులో ముందుగానే తీసుకొని ఉన్నట్లయితే ఆ ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా ప్రతిసారి ఫోటోని మనం 2 విధాలుగా అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ ఎవరో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పాల్గొనకపోతే నో అని చెప్పి ఇచ్చేస్తాము. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛత ప్లెడ్జ్. ఎంతమంది స్వచ్ఛత ప్లెడ్జ్ తీసుకున్నారో ఆ టోటల్ నెంబర్ ఇస్తాము. ఇక్కడ కూడా దాదాపుగా టోటల్ నెంబర్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ ఎస్ఆర్నో అడుగుతాయి అనమాట. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఈ జీరో లెటర్ ప్రోగ్రామ్ ఉంది కదా, దీనికి సంబంధించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేసామా, శానిటేషన్ డ్రైవ్ని మనం కండక్ట్ చేసామా అని చెప్పేసి ఇక్కడ ఎస్నో అడుగుతుంది అనమాట. అంటే వ్యర్థాలకు సంబంధించి మనం ఏమైనా సరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ ఎస్ ఇస్తే మనం కంపల్సరీగా ఈ ఫస్ట్ క్వశ్చన్కి మనం ఫోటోని కూడా క్యాప్చర్ అనేది చేస్తూ ఉంటుంది. ఇక్కడ లైవ్లో తీయవచ్చు. ఇందాక చెప్పినట్లుగానే మన గ్యాలరీలో నుంచి కూడా ఫోటోని అప్లోడ్ చేయవచ్చు. లేదు మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలాంటిది కండక్ట్ చేయకపోతే నో అని చెప్పి ఇచ్చేస్తాము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఈ జీరో లెటర్కి సంబంధించి మనం
అంటే మార్కెట్స్లో కానీ, టూరిస్ట్ ప్లేసుల్లో కానీ, లేదంటే ట్రాన్స్పోర్ట్ హబ్స్ దగ్గర కానీ, టెంపుల్స్ దగ్గర కానీ, ఏవైనా ఇన్స్టిట్యూషనల్ ఏరియాస్ వద్ద కానీ మనం ఈ జీరో లిటర్ అంటే వ్యర్థాలు లేకుండా మనం ఆ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా మన పరిసరాలకు సంబంధించి దీనికి సంబంధించిన మాట వేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే మన చుట్టుపక్కల మనం ఎస్ అని చెప్పిస్తాము, లేకపోతే నో అని చెప్పిచ్చేస్తాము. ఇది జనరల్ క్వశ్చన్ అనమాట. ఎస్ ఇచ్చేయవచ్చు. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ వేస్ట్కి సంబంధించి మనం ట్విన్ బిన్స్ కానీ లేదంటే సపరేట్ బిన్స్ని కానీ ఏమైనా ఏర్పాటు చేసుకున్నామా మన ఇన్స్టిట్యూషన్లో అని చెప్పి ఈ మూడో క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ మనకి వేస్ట్కి సంబంధించి రకాలు ఉంటాయి. తడి చెత్త ఉంటుంది, పొడి చెత్త ఉంటుంది, కొన్ని హానికరమైన చెత్తలు ఉంటాయి. వీటిని మనం దేనికి సపరేట్ చేయాలన్నమాట. అలా మనం సపరేట్గా బిన్స్లో ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఎస్ అని చెప్పిస్తాము. అప్పుడు వాటికి సంబంధించి మన ఫోటోను కూడా ఇక్కడ మనం ఈ మూడో క్వశ్చన్లో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే నో అని చెప్పి చేస్తాము. నెక్స్ట్ ఈ ఫోర్త్ క్వశ్చన్ నుంచి ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఎప్పట్లాగానే ఇదివరకు ఉన్న క్వశ్చన్స్ మొత్తం పాత క్వశ్చన్స్ అనమాట రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ ఫోర్త్ వచ్చేసరికి స్వచ్ఛత ప్లెడ్జ్ మనం తీసుకుంటే ఎస్ అని చెప్పిస్తాము. ఎంతమంది పాల్గొన్నారు స్టూడెంట్స్ ఆ నంబరింగ్ ఇస్తాము. నెక్స్ట్ అదేవిధంగా క్లాస్ రూమ్ డ్రైవ్స్, అదేవిధంగా క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ అనేది మనం చేపడుతూ ఉంటాం కాబట్టి ఈ ప్రతి మూడో శనివారం ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారో ఆ టోటల్ నంబరింగ్ ఇచ్చేస్తాము. అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్ కూడా మనం చేపడతాం కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. ఎన్ని మొక్కలు నాటాము ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం నెంబరింగ్ ఇస్తాము. అదేవిధంగా ఫోటోను కూడా క్యాప్చర్ చేయాలి. అదేవిధంగా ఏడోది వచ్చేసరికి ఈ స్వచ్ఛతా ప్రోగ్రామ్ సంబంధించి మనం ఈ అవేర్నెస్కి సంబంధించి మనం ఏమైనా స్కూల్లో కాంటెస్ట్ ఏమైనా కండక్ట్ చేసి ఉన్నట్లయితే అప్పుడు ఎస్ అని చెప్పిస్తాము, లేకపోతే నో అని చెప్పిచ్చేస్తాము. నెక్స్ట్ ఎనిమిదో వచ్చేసరికి ఈ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ అనమాట. వీటిని కనుక మన పాఠశాలలో మనం చేపడితే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. అప్పుడు ఎంతమంది విద్యార్థులకి అయితే ఈ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్కి సంబంధించి మనం అవేర్నెస్ కల్పించామనేది ఇక్కడ టోటల్ నంబరింగ్ ఇస్తాము. నెక్స్ట్ నైన్త్ది వచ్చేసరికి ఈ వేస్ట్కి సంబంధించి అంటే చెత్తకి సంబంధించి రకాలని చెప్పుకున్నాం కదా, వాటికి సంబంధించి అవేర్నెస్ విద్యార్థులకి కల్పించామా, అవేర్నెస్ ఇస్తే ఎంతమంది విద్యార్థులు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ట్రైన్డ్ అయ్యారని చెప్పి ఇక్కడ టోటల్ నెంబరింగ్ ఇస్తాము. నెక్స్ట్ 10వ వచ్చేసరికి ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ఏమైనా కాంపిటీషన్స్ కానీ క్విజెస్ కానీ ఏమైనా నిర్వహించి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. నెక్స్ట్ ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ పాల్గొన్నారో టోటల్ నెంబరింగ్ ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ ఫోటోను కూడా కంపల్సరీగా క్యాప్చర్ చేయాలి 10వ దాని దగ్గరికి వచ్చేసరికి. నెక్స్ట్ 11th వచ్చేసరికి ఈ హ్యాండ్ వాషింగ్ హైజీన్కి సంబంధించి మనం అవేర్నెస్ కల్పిస్తే ఇక్కడ ఎస్ అని ఇస్తాము. ఇది జనరల్ క్వశ్చనే. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్కి అయితే ఈ హ్యాండ్ వాషింగ్ కానీ హైజీన్కి సంబంధించి అవేర్నెస్ పొందారో ఆ స్టూడెంట్స్ నెంబరింగ్ ఇస్తాము. అదేవిధంగా నెక్స్ట్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీని కండక్ట్ చేస్తే ఎస్ అని ఇస్తాము. ఇక్కడ కంపల్సరీగా ఫోటోను కూడా క్యాప్చర్ చేయాలి ఆ ర్యాలీకి సంబంధించి. అదేవిధంగా ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారో కూడా ఇక్కడ మనం నెంబరింగ్ ఇస్తాము. నెక్స్ట్ మన పాఠశాలలో విద్యార్థులు కనుక ఏమైనా కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్లో కనుక పాల్గొని ఉన్నట్లయితే అంటే పబ్లిక్ ఏరియాస్లో సంబంధించి కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ అనేది చేపడితే మనం పాల్గొని ఉన్నట్లయితే అప్పుడు ఎస్ అని ఇస్తాము. ఎంతమంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేషన్ జరిగిందో ఆ టోటల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ 14th వచ్చేసరికి జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్. దీనికి సంబంధించి కనుక మనం విద్యార్థులకి అవేర్నెస్ కనిపిస్తే ఎంతమంది విద్యార్థులకు మనం అవేర్నెస్ ఇచ్చాము, ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారనేది ఇక్కడ టోటల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసరికి ఇది కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించింది అనమాట. మన పాఠశాలలో కంపోస్టింగ్ పిట్స్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ నెంబరింగ్ ఇస్తాము. అదేవిధంగా ఆ కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించి కూడా మనం ఇక్కడ ఫోటోను కూడా మనం కంపల్సరీగా ఇక్కడ ఎస్ అని చెప్పిస్తే మనం ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ సాసా యాప్లో ఫోటో అడిగిన చోట మనం ఫోటోను కూడా మనం క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఆ క్వశ్చన్ కనుక మనకి అప్లికేబుల్ కాకపోతే మనం నో అని చెప్పి ఇచ్చేయవచ్చు, నో ప్రాబ్లం. ఎస్ అని చెప్పి ఇచ్చినప్పుడు మనకి ఫోటో అడిగితే మాత్రం కంపల్సరీగా మనం ఫోటోను కూడా క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం డేటాని ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనం కంపల్సరీగా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ డేటా అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ సబ్మిట్ ఆఫ్లైన్ అనేది ఏంటంటే మనకి నెట్ ప్రాబ్లంగా ఉండి స్లో నెట్ ఉంటే అప్పుడు ఆఫ్లైన్ డేటా మీద క్లిక్ చేయండి. ఈ డేటా టెంపరీగా మన మొబైల్లో సేవ్ అవుతుంది, కానీ ఆన్లైన్లోకి వెళ్ళదన్నమాట. తర్వాత మనకి నెట్ అనేది మనకి కనెక్టివిటీ బాగున్నప్పుడు మనం కంపల్సరీగా ఫైనల్గా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే క్లిక్ చేస్తుంటుంది. కాబట్టి మనం సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేస్తేనే ఈ డేటా అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి మీకు చివరిలో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు బ్యాక్కి వెళ్తే
ఇక్కడ ఈవెంట్ డేటా రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ కూడా మీకు సబ్మిటెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు మనం సబ్మిట్ చేసిన డేటా ఆన్లైన్లో సబ్మిట్ అయిందా లేదా అని. ఇక్కడ మీకు నాట్ సబ్మిటెడ్ అని చెప్పి వస్తే మాత్రం ఇంకా సబ్మిట్ కానట్లే, కాబట్టి మరలా డేటాని సబ్మిట్ చేయాలి ఇది మారేంత వరకు. కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించి ఈ విధంగా జీరో లెటర్ గవర్నెన్స్ ఈ థీమ్కి సంబంధించి ఈ విధంగా సాసా యాప్లో ఈ డేటాని కానీ ఈ ఫొటోస్ని కానీ ఈ విధంగా సబ్మిట్ అనేది చేస్తుంటుంది. ఈ సాసా యాప్ లేటెస్ట్ వర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేసేసి ఆ వెబ్సైట్ నుంచి మీరు ఈజీగా ఈ సాసా యాప్ లేటెస్ట్ వర్షన్ని పొందవచ్చు.